అధికారం గల్లంతైన తర్వాత వైసీపీకి అసలు సిసలు కష్టాలు తెలుస్తున్నాయా? అధికారం ఉన్నన్నాళ్ళు పదవులు అనుభవించిన వారు ఇప్పుడు కొందరు మాత్రమే తమ వాయిస్ వినిపిస్తున్నారా? మంత్రులుగా ఎమ్మెల్యేలుగా 5 ఏళ్లు పనిచేసిన వారు ఇప్పుడు పార్టీకి ముఖం చాటేయడానికి కారణమేంటి? మళ్లీ విజయం కోసం అంటూ ఎన్నికల ముందు చేపట్టిన మార్పులు ఇప్పటికీ పార్టీని కోలుకోనీయడం లేదా? ఆ పార్టీకి నేతలు కరువయ్యారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఆ పార్టీకి ఇప్పుడు కొత్త నేతలు కావాల్సిందేనా? ఉన్న నేతల్లో సబ్జెక్టు ఆబ్జెక్టివ్ లేదా? పబ్లిక్ ని ఆకట్టుకునే నేత కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందా? ఇందుకోసం పార్టీ అధినేత రంగంలోకి దిగారా? ఇంతకీ ఫ్యాన్ పార్టీలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో నియోజకవర్గ స్థాయిలో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు చేపట్టిన మార్పులతో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవగా, ఓటమి తర్వాత కూడా పలువురు నేతలు పార్టీని వీడేందుకు క్యూ కట్టారు. ఇంకా కొందరు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీగా ఉన్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉండడంతో పబ్లిక్ను ఆకట్టుకునే నేతలు కరువయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే పలు నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నాయకుడే లేరని ప్రచారం జరుగుతోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు సరిగా పనిచేయడం లేదని, వారి వ్యవహారం చూస్తే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం నేతల కరువు వచ్చినట్లు కనిపిస్తోంది. అదేంటి, ఎక్కడా చూసినా నేతలుంటారు కదా, మాట్లాడుతారు కదా, మళ్లీ నేతల కరువేంటని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనిపించిన నేతలు ఇప్పుడు అడపాదడపా మాత్రమే కనిపిస్తున్నారు. ఇక రెగ్యులర్ నేతలంటారా, వారి నుంచి కొత్త సబ్జెక్టు ఏమీ ఆశించని పరిస్థితి. మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప పబ్లిక్ ని కనెక్ట్ అయ్యే అంశాలు మాత్రం అందులో ఉండడం లేదట. వ్యక్తిగత దూషణలు, సోషల్ మీడియాలో ప్రచారాలు, వీటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల కాలంలో పార్టీ అధినేత జగన్ కు ఈ అంశానికి సంబంధించి ఒక కీలక నివేదిక అందినట్టు సమాచారం. ఇలాంటి నేతల వల్ల ప్రయోజనం లేదని, ఇప్పటికీ నేతల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని, అలాంటి నేతలను కాకుండా కొత్త వారితో మీడియా సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం ఒక పెద్దాయన సూచించారట. జనరల్ గా ఎవరి మాటను కూడా పెద్దగా పట్టించుకొని పార్టీ అధినేత జగన్ ఆ పెద్దాయన సలహాలు మాత్రం పాటించినట్టు తెలుస్తోంది. ఆ పెద్ద ఆయన ఇచ్చిన సలహా ఏమంటే, రెగ్యులర్గా కొందరు మాజీ మంత్రులు మాత్రమే ప్రస్తుతం వైసీపీ నుంచి యాక్టివ్గా కనిపిస్తున్నారు. యాక్టివ్గా కనిపిస్తున్న సబ్జెక్టులో మాత్రం యాక్టివ్నెస్ కనిపించడం లేదు. బోరింగ్గా వారి మాటలు ఉంటున్నాయని కొందరు అంటున్నారు. మరికొందరైతే వ్యక్తిగత దూషణలు, ఫ్యామిలీపై కామెంట్స్ చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇలా మాట్లాడడం వల్ల పార్టీకి మైలేజ్ సంగతేమో కానీ ఉన్న కాస్తో కూస్తో ఇమేజ్ కాస్త గంగపాలవుతుందని మరికొందరి వాదన. సబ్జెక్టు లేకపోతే సైలెంట్గా ఉండొచ్చు కదా, ఆహా అలా కాదు, ప్రతిరోజు ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక మీడియా సమావేశాలకు అనుమతి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అనే విషయంపై కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంబంధాల విభాగంలో కీలకంగా వ్యవహరించిన ఒక మాజీ మీడియా ప్రతినిధి వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారట. ఆ ప్రతినిధిపై గతంలో కూడా విమర్శలు వచ్చాయి. ఏదైనా మంచి సబ్జెక్టుతో ఎవరైనా మీడియా సమావేశం నిర్వహిస్తామని ఆయన దృష్టికి తీసుకువస్తే వెంటనే దానిని తిరస్కరిస్తారట. తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రం ఏ సబ్జెక్టు మాట్లాడాలనుకున్న వెంటనే గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారం కానీ, అదేవిధంగా ప్రజల సెంటిమెంట్తో కూడిన అంశాలకు సంబంధించి సరైన రీతిలో పార్టీ వాదనను వినిపించలేదనే భావన
కొందరిలో వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న పార్టీకి సరైన నేతలు లేకపోవడం వల్ల కూడా సమస్యలొస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత ఎజెండాతో పనిచేసే నేతల సంఖ్య పెరగడం కూడా ఇందుకు కారణమని మరికొందరు అంటున్నారు. ఒక ప్రైవేటు సంస్థ ప్రస్తుతం పార్టీ పనితీరు, మీడియా సమావేశాల నిర్వహణకు సంబంధించి ఒక నివేదికను అధినేతకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఓవర్ యాక్షన్ తగ్గించి కేవలం సబ్జెక్టు పైనే మాట్లాడితే ప్రజలకు దగ్గర అయ్యే అవకాశంతో పాటు వారికి వాస్తవాలు వెల్లడించడానికి అవకాశం లభిస్తుంది. కనుక అలాంటి నేతలు ప్రస్తుతం పార్టీకి అవసరమని ఆ సంస్థ సూచించిందట. దానికి అనుగుణంగానే ప్రస్తుతం నేతలు అన్వేషణలో అధినేత ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ అంటే అధినేత జగన్ ఒక్కరే అన్నట్టుగా కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి కొనసాగుతోందని అంటున్నారు. పార్టీ యంత్రాంగం ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే సమీప భవిష్యత్తులో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ మళ్లీ కోలుకోలేని దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. దీంతో కొత్త నేతల కోసం పార్టీ అధినేత జగన్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మాజీలను తీసుకుంటారా లేక కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి క్యాడర్లో జోష్ నింపుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.